నమస్కారము. మనకు సంబంధించిన ప్రాచీన కళారూపాలలో బిచ్చగుంట కథలు ఒకటి. బిచ్చగుంట అంటే వీరు ఊరూరా కథలు చెబుతూ ఒక ఊరి నుంచి మరొక ఊరికి వెళుతుంటారు. వీరు ప్రతి 3 సంవత్సరములకు ఒకసారి గ్రామమునకు వచ్చి అక్కడ కథలను చెబుతుంటారు. వీరి గుంపులో ఒకరు కథకుడు, 2 వంతలు పాడేవారు ఉంటారు. కథ మధ్యలో వచ్చే పిట్ట కథలు కడుపుబ్బా నవ్విస్తాయి. వీరు చెప్పే కథలు బాగా ప్రాచుర్యం పొందాయి. వీరు చెప్పిన కథలలో మనం ఈరోజు బాలచంద్రుని కథ గురించి తెలుసుకుందాము. మాత్రల పట్టణాన్ని పరిపాలన చేస్తున్నారండి. అనుగురాజు దగ్గర ప్రధానిగా ఉంటున్నారండి బాగుమతొట్టపనాయుడు. బాగుమతొట్టపనాయుడి భార్య పణతి శ్రీలమ్మ పద్మాక్షగన్య తొలిసారి గర్భమ్మ తొలిదాక్షి మైలాలింగ స్వామి వరముల చేత జనించిన వాడు మరహరుడు అన్న పెద్దన్న. అటు తరువాత 7 ఏళ్ల గడగాంపుగాను కృష్ణుని గుర్తించినోమగా కత్తిన కమకిన బాకుడు భల్యాన ఎంతురా చావులేని వాడు ఏకంగా ధీరుడు పలనాడి కృష్ణుడు బ్రహ్మనాయుడు. తదుపరి సూరాలమనలోమునోయిగా సూర్యనాయుడు, పేరాలమనలోమునోయిగా పేరునాయుడు, మల్లాలమనలోమునోయిగా మలినాయుడు. ఈ విధముగా వారి కుమారుల కన్నా కొరతాల స్థిరమని మాత్రల పట్టణమున ఆమె పేరు వహించింది. కావునే పెద్దన్న భార్య కాంతముత్యాలకు అమ్మ, బ్రహ్మనాయుడి భార్య ఐతమ్మ, సూర్యనాయుడి భార్య సూరాలదేవి, పేరునాయుడి భార్య పేరాల గౌరు, మలినాయుడి భార్య మన్మదీములుక. 5 మంది కోడలు వచ్చారు. 5 మంది కోడలు. కానీ మరి వారికి వివాహమై 14 ఏళ్లు గడిచినప్పటికీ సంతానం కలగలేదండి. సంతానం అంటే లేకపోయింది కానీ పిల్లలు కూడా పుట్టలేదు వాళ్ళకు. ఎవరు లేరు. పిల్లలన్నా సంతానం ఓహో ఎవరు లేనటువంటి కారణంబున అప్పటికి 7 సంవత్సరాలైందండి. మండప కోటలపైకి యుద్ధానికి వెళ్లిపోయారు మాచిరాల పట్టణంలో మగవారు లేకుండా. మగవారిని వాడు మొత్తం వెళ్ళిపోయారు. మన కడప జిల్లాలో కోయడం పోయినట్టు. ఆ విధంగా వారు వెళ్లిపోయిన తర్వాత మరి 14 ఏళ్లు సంతానం లేదు కదా వీరందరికీ. అందుచేత గ్రామంలోని ప్రజలందరూ కూడా ఇలా అనుకుంటున్నారు, రెడ్డి రెడ్డి పోతురులారా మీరు ఇలా రమ్మని కాబట్టి ఆ గ్రామంలో స్త్రీలంతా ఈ విధంగా అనుకుంటున్నారట. అమ్మాయి సుశీల, చూసావండి అమ్మాయి అదవాడు ఎదురుగొట్టం. మన స్త్రీలమ్మకు 5 మంది కోడలు ఉన్నారు. ఆయన ఎందుకు లేవమ్మా? ఆయన ఎంతమంది ప్రయోజనం? వారికి వివాహమై ఎన్ని రోజులైనది? 14 ఏళ్ళు అవుతుంది వాళ్ళకి పెళ్లి కూడా. 14 ఏళ్ళు అయింది కదా. మరి వారిలో ఒక్కరికైనా సంతానం కలిగిందా? లేదు. చూడమ్మా, ఎంత ధనముండి నా ప్రయోజనం ఏమున్నది? ధనమున్న దాయాదుల పాలు, దాయాదులు లేకున్న ధరణి పాలు, పంటల కాటి పాలు, ఎలుకల ఏటి పాలు. ఎంత ధనము సంపాదించిన ప్రయోజనం ఏమున్నదమ్మా? ఉదయం లేచి మనే వస్తుందమ్మా. ఉదయం లేచి పిల్లల నేల ముఖం చూస్తే మహా దరిద్రం అంతా. ఎవరన్నా ఉంటారో చూడు, మళ్ళీ పొద్దున కూడుకుంటారు అంటే శాస్త్రంలో ఆ విధంగా చెప్తున్నాయి. అవునవును, అంతేలేండి, మనమన్నీ కాదే కాదు. అందుచేత ఈ విధంగా గ్రామంలోని వారంతా అనుకుంటున్నారు, ఈ స్త్రీలమ్మ కోడలను 5 మంది అంత ఒకనాడు బ్రహ్మనాయుడి భార్య అయినటువంటి ఐతమ్మ విన్నది మాట. ఐతమ్మ విని వెంటనే తమ చెల్లెల దగ్గరకు వచ్చేసి, మా చెల్లెల్లారా, మనకు సంతానం లేదని ఈ గ్రామంలోని వారందరూ కూడా అనేక విధములు మనములు అనుకుంటున్నారమ్మా. మరి మన అత్తగారు 5 మంది కుమారుల కన్నది కదా, అత్తగారు ఎలా కన్నిందో మరి ఆమె దగ్గరికి వెళ్ళి మనము అడిగి తెలుసుకొని అత్తగారు చేసినటువంటి వ్రతములు యాగ యజ్ఞాదులు మనము కూడా చేసి సంతానము మనం కూడా 5 మంది పిల్లవాళ్ళని కందామే. సరేనమ్మా, వెళదాం పదండి అంటూ వెంటనే మహా సంతోషమున అత్తగారి చెంతకి విధంగా